సైరనోడు సూపర్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటపడింది. గతంలో వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదృశ్య సినిమాలోని చారి పాత్రను పోలిన విధంగా అల్లు అర్జున్ హరీష్ శంకర్ సినిమాలో ఒక బ్రాహ్మణ పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. బన్నీ తన కెరియర్లో ఇప్పటి వరకు ఎప్పుడు బ్రాహ్మణ పాత్రలు చేయని నేపథ్యంలో వెరైటీగా ఉంటుందని హరీష్ శంకర్ ఈ పాత్రను ఇలా డిజైన్ చేసినట్లు టాక్. పూర్తిగా కామెడీ టచ్ గా ఈ పాత్ర ఉండబోతుంది అని తెలుస్తుంది. హరీష్ శంకర్ ఈ పాత్రను ఇలా డిజైన్ చేయడం వెనుక ఓ కారణం ఉంది అని అంటున్నారు. ఎన్టీఆర్ వినాయక్ల కాంబినేషన్ లో వచ్చిన అదుర్ సినిమాలోని చారి పాత్రకు సంబంధించిన అన్ని కామెడీ సీన్స్ ను హరీష్ శంకర్ హోస్ట్ రైటర్ గా ఆ రోజులలో అదుర్ సినిమా కోసం క్రియేట్ చేసినట్లు టాక్. అంతేకాదు హరీష్ శంకర్ వినాయక్ వద్ద సహాయకుడిగా అదుర్ సినిమాకు పనిచేయడమే కాకుండా ఆ సినిమా స్క్రిప్ట్ రచనలో తన సహకారాన్ని పూర్తిగా అందించినట్లు తెలుస్తుంది. అదృశ్య సినిమా ఘన విజయంలో ఆ సినిమా చారి పాత్ర కామెడీ ట్రాక్ కీలక పాత్ర వహించడంతో తిరిగి అదే సెంటిమెంట్ తో హరీష్ శంకర్ తన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథంలో ఈ చారి పాత్ర ప్రయోగం చేస్తున్నాడు అనుకోవాలి. గబ్బర్ సింగ్ ఘన విజయం తర్వాత ఆ స్థాయి విజయం అందుకోలేకపోయిన హరీష్ శంకర్ ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ లిస్టులో తన స్థానాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. దీనితో అతి కష్టంపై అల్లు అర్జున్ తన కథను ఒప్పించి హరీష్ శంకర్ ఈ దువ్వాడ జగన్నాథం సూపర్ సక్సెస్ కోసం తన చారి పాత్రను తిరిగి ప్రేక్షకులపై ప్రయోగిస్తున్నాడు అనుకోవాలి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో తిరిగి కాజల్ హీరోయిన్ గా ఎంపిక కావడం షాకింగ్ న్యూస్ గా మారింది. దీనిని బట్టి చూస్తుంటే బన్నీ లాంటి హీరోలకు కూడా హీరోయిన్ సమస్య ఎంతగా ఉందో అర్థమవుతోంది. అల్లు అర్జున్ కు అన్ని విధాలు కలిసి వచ్చే సమ్మర్ ను టార్గెట్ చేస్తూ వచ్చే సమ్మర్ కు విడుదల చేయాలని ప్రయత్నిస్తున్న ఈ సినిమాకు ఈ చారి పాత్ర సెంటిమెంట్ ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండానే వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లో మాట్లాడుతున్నావు. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా హ? లేక మీ ఆవిడే దెయ్యమా?